ఓం నమ శివాయ. భారత మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి. తేదీ 4/1/2026. శివబాబా వాణి. పూర్వ తేదీ 12/6/2022. తండ్రిని తెలుసుకోవడానికి ఆధారము ప్రేమ. పిల్లలపైన నిస్వార్థ ప్రేమను కురిపించి విశ్వానికి అధికారిగా తయారు చేసేవారు. పరివర్తన యొక్క శిక్షణను ఇచ్చి నిశ్చింతగా తయారు చేసేవారు. తమతో పాటు పరంధామానికి తీసుకువెళ్ళేవారు. ప్రేమ సాగరులు శివబాబా ఇలా చెప్తున్నారు. ఈరోజు పిల్లలు ప్రేమలో తూలుతున్నారు. అందరికీ ప్రేమ ఉంది కదా. ఎలాంటి కన్నీటి బాష్పాలు వస్తున్నాయి? ప్రేమ యొక్క కన్నీటి బాష్పాలు. పిల్లలందరికీ తండ్రి మీద ఎంత ప్రేమ ఉంది? పిల్లలు చెప్తారు, బాబా మీరు ఒకవేళ 5,000 సంవత్సరాల పాటు మాతో ఉన్నట్లయితే మేము ఎప్పటికీ మీ చేయిని పట్టుకొని మీ యొక్క తోడును వదిలిపెట్టము. అంతటి ప్రేమ ఉంది కదా. ఎవరెవరికి ఉంది? అందరికీ ఉన్నది. మంచిది. ఎంతగా ఎదురు చూసేలా చేశారు? అలాగే ఏ పిల్లలు ఎదురు చూస్తూ వచ్చారు? అందరూ కూడా ఎదురు చూస్తూ వచ్చారు కదా. ఏ పిల్లలు అన్ని ఏర్పాట్లు చేశారు? ఎదురు చూడటం అయితే అందరూ చేశారు, కానీ ఏర్పాట్లు ఎవరు చేశారు? ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ఈరోజు తండ్రి ప్రేమను కురిపించడానికి వచ్చారు. మరి మీ వద్ద ఉన్న జోలి చాలా పెద్దగా ఉంది కదా, చిన్నగా లేదు కదా. పిల్లల యొక్క ముఖ వక్షస్సు ప్రేమతో పొంగిపోతుంది. క్షణక్షణము తండ్రిని ప్రేమపూర్వకంగా గుర్తు చేస్తున్నారు. దీనినే సత్యమైన ప్రేమ అంటారు. తండ్రి ఎక్కడ వచ్చినప్పటికీ పిల్లలకు ఎంత ప్రేమ ఉందంటే పిల్లలు తండ్రి వెనుకాలే తండ్రిని కలవడానికి వెళ్ళిపోతారు. ఒకరిని మరొకరు వెతకడంలో నిపుణులుగా ఉన్నారు. తండ్రి పిల్లలను వెతకడంలో, పిల్లలు తండ్రిని వెతకడంలో నిపుణులుగా ఉన్నారు కదా. పిల్లలు ఎవరైతే ప్రేమలో లవలీనంగా ఉన్నారో వారు తండ్రి రాక కొరకు ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నారు. అలాంటి పిల్లల కొరకు తండ్రి 100% ప్రియ స్మృతులు తెలియచేస్తున్నారు. తండ్రిని కలవడానికి ప్రేమపూర్వకంగా ఎవరు వచ్చారు? అలాగే తండ్రిని పరిశీలించడానికి ఎవరెవరు వచ్చారు? ఈ విషయంలో ఎవరో చేయిని ఎత్తరు కదా. మంచిది. తండ్రిని చెకింగ్ చేయడానికి వచ్చారా? కానీ ఇంతవరకు తండ్రి పిల్లలను ఎప్పుడూ కూడా చెకింగ్ చేయరు. తండ్రి ఎప్పుడు అంటూ ఉంటారు, పిల్లలు విచ్చేయండి, తండ్రి ప్రేమలో ఉన్న ప్రియమైన పిల్లలు. ఇది డ్రామా యొక్క చక్రము కదా. పిల్లలు 84 చక్రంలోకి వచ్చి తండ్రి కంటే కూడా ఎక్కువ తెలివైన పిల్లలుగా అయిపోయారు. ఎలా అయిపోయారంటే పిల్లలు ఏమనుకుంటారంటే, బాబా మా యొక్క యోగము చాలా పవర్ఫుల్గా ఉంది, మా దగ్గర జ్ఞానం కూడా చాలా బాగా ఉంది. మాకు ఎంతటి జ్ఞానం ఉంది అంటే, బాబా మీరు ఎక్కడికి వచ్చినా కూడా అందరికంటే ముందు నాకే తెలుస్తుంది అని అంటారు. అలాంటప్పుడు బాబా ఏమని అంటారు? ఒకవేళ మీరు తండ్రిని తెలుసుకోగలిగితే అది ప్రేమ ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతారు. గోపికలుగా అవుతేనే తండ్రిని తెలుసుకోగలుగుతారు. జ్ఞానము కేవలము ఇంత ఉంటే సరిపోతుంది. నేను ఆత్మను, నా తండ్రి పరంపిత పరమాత్మ, ఇంతకు మించి అవసరం లేదు. ఇక మిగిలినదంతా కూడా ప్రేమకు సంబంధించిన ఆటనే. తండ్రి కేవలము ప్రేమలోనే బంధించబడతారు. తండ్రి జ్ఞానములో బంధించబడతారు అని ఎక్కడైనా విన్నారా? తండ్రి ఏ బంధనంలోకి వస్తారు? ప్రేమ యొక్క బంధనంలోకి మాత్రమే వస్తారు. ఎవరి హృదయంలోనైతే తండ్రి ఉన్నారో అలాంటి పిల్లలు తండ్రిని గుర్తించడంలో వారికి 1 సెకండ్ కూడా పట్టదు. ఏ పిల్లలైతే బాబా మీరు జ్ఞానాన్ని వినిపించండి అని అడుగుతారో బాబా ఏమని చెప్తారు? ఇంతకాలము మీరు ఏమి చేశారు? ఎంతగా జ్ఞానం విన్నారు? పిల్లలందరూ కూడా చాలా జ్ఞానాన్ని విన్నారు. జ్ఞానాన్ని విని పరివర్తన అయ్యారా? పరివర్తన కేవలము తండ్రి యొక్క ప్రేమలోనే కాగలుగుతారు. ప్రపంచంలో ఎవరినైనా ప్రేమిస్తే ఏమని అంటారు?
మీరు ఎలా చెబితే అలాగే చేస్తాను అని అంటారు. అలాంటప్పుడు ఏమని చెబుతారు? మీరు ఏది చెబితే ఏది దానినే వింటామని అంటారు. మరి తండ్రి ప్రేమ ఎలాంటిది? తండ్రి ఏ విధంగా తయారు చేస్తారు? తండ్రి ప్రేమ ఏ విధంగా తయారు చేస్తుంది? మనుషుల నుంచి దేవతలుగా తయారు చేస్తుంది. ముళ్ళ నుంచి పుష్పాలుగా తయారు చేస్తుంది. వానరము నుంచి మందిరములో దేవతలా తయారు చేస్తుంది. మరి ప్రపంచంలోని ప్రేమ ఏ విధంగా తయారు చేస్తుంది? రాతి బుద్ధిగా తయారు చేస్తుంది. బాబా ఏ విధంగా తయారు చేస్తారు? రాతి బుద్ధి నుంచి పారస బుద్ధిగా తయారు చేస్తారు. అలాంటప్పుడు సత్యమైన ప్రేమ ఎవరిది? తండ్రి ప్రేమనే సత్యమైన ప్రేమ కదా. తండ్రి యొక్క ప్రేమలో స్వార్థము లేదు. తండ్రి పిల్లలను విశ్వానికి అధిపతులుగా తయారు చేయడానికి వస్తారు. తండ్రి మాత్రం స్వయంగా కారు, పిల్లలను మాత్రమే తయారు చేస్తారు. అలాంటప్పుడు సత్యమైన ప్రేమ ఎవరి దగ్గర ఉంది? తండ్రిదే సత్యమైన ప్రేమ కదా. పిల్లలు తండ్రి సన్ముఖంలో కూర్చొని ఎలాంటి సంకల్పాలు చేస్తారు? బాబా, మా ఇంట్లో సుఖము శాంతి కలగాలి, అంతకు మించి మాకేమీ అవసరం లేదు అని సంకల్పం చేస్తారు. మాకు ఒక మంచి ఇల్లు ఉండాలి, మంచి దుకాణము ఉండాలి, ఒక వాహనం కూడా ఉండాలి, చాలు అని సంకల్పం చేస్తారు. సత్యయుగంలో అధిపతులుగా అవ్వాలి. ఏది ఇవ్వాలనుకున్నా ఇప్పుడే ఇవ్వండి. ఇలా ఆలోచించడం అంటే ఏమిటి? దీనిని సత్యమైన ప్రేమ అని అంటారా? ఏమని అంటారు? దీనిని ఏ ప్రేమ అంటారు? తండ్రి ప్రేమనే సత్యమైనది. మీలో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటినీ మూటగట్టి తండ్రికి ఇవ్వండి. మీకు అవసరం లేని వస్తువులను ఉంచుకొని ఏం చేస్తారు? తండ్రి మీకు ఏమి ఇవ్వడానికి వచ్చారు? వజ్రాల యొక్క మూటను ఇవ్వడానికి వచ్చారు. కానీ పిల్లలు ఏమనుకుంటున్నారు? వజ్రాలు ఇంత చౌకగా లభిస్తాయా అని అనుకుంటున్నారు. భగవంతుడు దేనికి విలువను కట్టరు. తండ్రి అందరికంటే విలువైన వారు అయినప్పటికీ పిల్లల నుంచి ఏమి తీసుకుంటున్నారు? తండ్రి ఇచ్చిన దానికి పిల్లలు బదులుగా ఏమి ఇవ్వలేరు. బదులుగా ఇచ్చే శక్తి పిల్లల వద్ద ఉందా? ఏదైతే మీ దగ్గర ఉందో దానిని ఇవ్వాలి. తండ్రి పిల్లల నుంచి ఒకే సంకల్పాన్ని తీసుకోవాలనుకుంటున్నారు. అది ఏమిటంటే పరివర్తన. దాని కొరకు ఇంకెంత సమయం ఇవ్వాలి? ఇంకెంత కాలం నడవాలి? పిల్లలు ఏమంటున్నారంటే 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు కావాలి అని అంటారు. అలాంటప్పుడు ఇన్ని సంవత్సరాలుగా ఏమి చేశారు? తండ్రి ఏ విధంగా తయారు చేయాలనుకుంటున్నారో ఆ విధంగా తయారయ్యారా? ప్రతి ఒక్కరూ తమని తాము చెకింగ్ చేసుకోండి. తండ్రి పరివర్తన అనే పర్వతాన్ని ఎత్తుకున్నారు. ఏ పిల్లలైతే పరివర్తన అవుతాము అని సంకల్పం చేస్తారో వారు మాత్రమే ఈ పరివర్తన పర్వతం కిందకి రాగలుగుతారు. ప్రపంచంలోనందరికీ మనము జ్ఞానాన్ని ఇస్తాం కదా. గొడవలు పడకూడదు, తండ్రిని గుర్తు చేయాలి, భగవంతుడు వచ్చారని చెబుతారు కదా. అలాంటప్పుడు భగవంతుడు నాలో ఎలాంటి మార్పును చూడాలనుకుంటున్నారు? భగవంతుడిని పొందిన తర్వాత నేను ఏ విధంగా ఉండాలి? నాలో ఎంతటి పరివర్తన రావాలి? సరేనా? ప్రతి ఒక్కరూ ఒక చెయ్యి ద్వారా కరతాళ ధ్వని చేయండి. పరివర్తన చెందుతారా? తప్పకుండా పరివర్తన అవుతారా? మీలో ఉన్న బలమైన సంస్కారాలను పరివర్తన చేసుకుంటారా? ఏ పిల్లలైతే పరివర్తన మేము చేసుకోలేమని అంటారో వారు అప్రమత్తంగా ఉండండి. ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి? అటెన్షన్గా ఉండాలి. తండ్రి ఇక్కడికి వస్తున్నప్పుడు ఎలాంటి పాఠాన్ని చదివిస్తారు? తమని తాము ఆత్మగా భావించమని, అలాగే తండ్రిని గుర్తు చేయమనే పాఠాన్ని చదివిస్తారు. దేహీ అభిమానిగా అవ్వమనే పాఠాన్ని చదివిస్తారు. కానీ పిల్లలు ఏం చేస్తున్నారు? వ్యతిరేకమైన పాఠాన్ని చదువుతారు. ఏం పాఠాన్ని? ఏమంటారంటే దేహీ అభిమానిగా అవ్వడానికి బదులుగా జ్ఞానం యొక్క అభిమానిగా, సంవత్సరాల యొక్క అభిమానిగా అయిపోతారు. ఇలాంటి అభిమానము అవసరమా? ఎవరికైతే జ్ఞానం యొక్క అభిమానం ఉంటుందో వారు ఏమంటారు? నేను తండ్రిని బాగా తెలుసుకున్నాను అని అంటారు. కానీ తండ్రి ఏమంటున్నారు? తండ్రిని మీరు ఏ విధంగా తెలుసుకోగలుగుతారు? తండ్రిని తెలుసుకోగలుగుతారా? తండ్రి ఎంత తెలియచేశారో అంతవరకే తెలుసుకున్నారు. తండ్రి ఎంతవరకు చూపించారో అంతవరకే చూడగలిగారు. ఇంతకు మించి పిల్లలు ఏమీ కూడా తెలుసుకోలేదు. మంచిది,
సాగరుని నుంచి ఎంత కావాలంటే అంత నీటిని తోడుకోవచ్చు. ఎలా తోడుకోవచ్చు? సాగరుడు అనంతమైన వారు. జ్ఞానసాగరులైన తండ్రి అంటే ఎవరు? అనంతమైన తండ్రి. మరి పిల్లలు ఏమి చేశారు? వారిని హద్దులోని వారుగా తయారు చేశారు. కానీ తండ్రి హద్దులో ఉంటారా? వారు అందరి వారు కదా, అందరి బాబా కదా, అందరి యొక్క తండ్రి, అనంతమైన తండ్రి. మంచిది. ఈ అనంతమైన విశ్వంలో తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలకు బాబ్దాద యొక్క హృదయపూర్వక ప్రియ స్మృతులు. పిల్లలు చాలా సమయం నుంచి కూర్చుని ఉన్నారు. ఈ శరీరము అలసిపోయి ఉంటుంది. మంచిది. సంతోషంగా ఉంది కదా, అందరికీ సంతోషమే కదా, చాలా సంతోషంగా ఉంది కదా. పిల్లలు చిన్న పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఈ పరీక్ష చాలా అద్భుతమైనది. ఎక్కడైతే తండ్రి ఉంటారో అక్కడ కష్టం అనేదే ఉండదు. అంతా సులభంగా జరిగిపోతూ ఉంటుంది. తండ్రి పిల్లలకు వరదానాన్ని ఇస్తున్నారు. ప్రతి కల్పంలో తండ్రికి సమీపంలో ఉంటూ ఉండండి. అలాంటి తండ్రితో మిలనము జరుపుతూ ఉండండి. అందరూ నిశ్చింతగా అయిపోయారు కదా, ఇప్పుడు ఎలాంటి చింత లేదు కదా. మా తండ్రి ఎక్కడికి వెళ్ళిపోయారు అనే చింత లేదు కదా. తండ్రి సమక్షంలోనే ఉన్నారు. తండ్రి కూడా ఎదురుగానే ఉన్నారు. పిల్లలు కూడా ఎదురుగానే ఉన్నారు. బాబా యొక్క పాత్ర కొనసాగుతుంది. పిల్లలకు తండ్రి వరదానాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఇది అంతిమ సమయము. తండ్రి నుంచి ఎంత తీసుకోవాలనుకుంటే అంత తీసుకోగలుగుతారు. కానీ ఒక్క విషయాన్ని మాత్రము చెప్పగలుగుతాను. అనంతమైన తండ్రి నుంచి అనంతంగా తీసుకోవాలి. ఏమి తీసుకోవాలి? అనంతంగా తీసుకోవాలి. హద్దులవి తీసుకున్నట్లయితే అవి సమాప్తమైపోతాయి. ఇక్కడ బేహద్దులోనివి మాత్రమే లభిస్తాయి. అవి భవిష్యత్తులో కూడా మీకు ఉపయోగపడతాయి. అలాంటప్పుడు ఏమి చేయాలి? బాబా, నేను ఎలా ఉన్నప్పటికీ నేను మీ వాడిని, మీరు ఏది ఇస్తే నేను దానిని స్వీకరిస్తాను అని భావించాలి. తండ్రి ఎంతో పెద్ద హృదయం గలవారు. కానీ పిల్లలు చిన్నదానిని కోరుకుంటే ఏమి లభిస్తుంది? తండ్రి దగ్గర పెద్ద దుకాణం ఉంది, కానీ మీరు చిన్నదానిని అడిగితే ఎలా అనిపిస్తుంది? యజమానికి అయ్యి ఆ దుకాణంలో ఎందుకు కూర్చోకూడదు? మీకు ఏది కావాలో దానిని స్వీకరించండి, సరేనా? తండ్రి జ్ఞానరత్నాల యొక్క దుకాణాన్ని తెరిచారు. వచ్చి వాటన్నిటినీ తీసుకువెళ్ళండి, సరేనా? తండ్రి యొక్క రత్నాలు ఎలా ఉంటాయంటే మీ జోలిలో నింపుకున్నప్పటికీ అవి ఎవరికి కనిపించవు. కానీ అవి మీ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత స్పష్టంగా కనిపిస్తాయి. అప్పుడు అందరు ఏమని అడుగుతారంటే, మీరు ఎక్కడికి వెళుతారో అని అడుగుతారు. మీకు ఏమి లభించింది అని అడుగుతారు. మీకు ఎలాంటి ప్రాప్తులు లభించాయి అని అడుగుతారు. మొదట్లో మీకు యోగము చేయడానికి కష్టంగా ఉండేది. ఇప్పుడు ఆ కష్టం కలుగుతుందా? ఇంకా ఎవరెవరికి కష్టం అనిపిస్తుంది? తండ్రి యొక్క ప్రేమలో పరిగెత్తడమే యోగము. తండ్రి యొక్క ప్రేమలో ప్రతి అడుగులో సేవ చేయడమే యోగము. ఎవరైతే ప్రేమలో తూలుతూ ఉంటారో, నాట్యం చేస్తూ ఉంటారో అదే యోగము. ఎవరైతే ప్రతి క్షణము మేరా బాబా అని అంటూ ఉంటారో అదే యోగము. కానీ ఏ పిల్లలైతే నేను ఒకసారి తండ్రిని చెకింగ్ చేస్తాను అని అంటారో దానిని యోగమని అంటారా? చెకింగ్ ఎవరిని చేయాలి? ఎవరైతే గుర్తుకు వస్తారో వారినే చెకింగ్ చేయాలి. అలాంటప్పుడు దానిని కూడా యోగమే అంటారు కదా. ఎవరైతే తెలివిహీనులుగా అయి తండ్రిని నింద చేస్తున్నారో వారు ఏమి చేస్తున్నారు? వారు కూడా యోగమే చేస్తున్నారు. ఎందుకంటే వారి బుద్ధిలో ఏముంది? ఏమి జరుగుతుంది? యోగమే చేస్తున్నారు కదా. ఎవరికైతే ఒకసారి తండ్రి లభించారో వారు ఏ విధంగా తండ్రిని గుర్తు చేసినప్పటికీ వారి ఆలోచనలు తండ్రి చుట్టే కొనసాగుతున్నాయి కదా. ఇప్పుడు యోగము చేయడానికి పిల్లలు ఎవరికి కష్టము కలగకూడదు. ఎందుకంటే తండ్రి సన్ముఖంలో ఉన్నారు. ఇక తండ్రిని గుర్తు చేయవలసిన అవసరమే లేదు. తండ్రి స్మృతి క్షణక్షణము వస్తూ ఉండాలి. ఇప్పుడు బాబా వస్తున్నారు అనే స్మృతి వలె ఇప్పుడు ఆ వీధిలో బాబా వస్తున్నారు, మేము కూడా అక్కడికి వెళ్తాము, మీరు కూడా మాతో పాటు వస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి బుద్ధిలో తండ్రి ఉన్నారు. దానిని ఎవరు తొలగించలేరు. తండ్రి అందరినీ పరంధామానికి తీసుకువెళ్తారు.
ఎందుకంటే తీసుకువెళ్ళడానికే తండ్రి వచ్చారు. మంచిది. పిల్లలందరికీ తండ్రి యొక్క ప్రియ స్మృతులు. మళ్ళీ కలుద్దాం. వరదానము: యోగ్య టీచర్ భవ. యోగ్య టీచర్ యొక్క లక్షణాలు ఏమిటి? యోగ్య టీచర్ అంటే ప్రతి సెకండు, ప్రతి సంకల్పం ద్వారా సేవ చేసేవారు. ఒకవేళ సెకను సంకల్పము వ్యర్థంగా వెళ్తూ ఉన్నట్లయితే వారిని టీచర్గా పిలవవచ్చు, కానీ యోగ్య టీచర్గా పిలవలేరు. యోగ్య టీచర్ అంటే యోగయుక్తంగా, యుక్తాయుక్తంగా ఉండాలి. ఎవరైతే యోగయుక్తంగా ఉంటారో వారి యొక్క ప్రతి సంకల్పము సమర్థవంతంగా ఉంటుంది. సంకల్పం అనే బీజము సమర్థవంతంగా ఉన్నట్లయితే దాని యొక్క ఫలము కూడా సమర్థవంతంగా వస్తుంది. నిమిత్తంగా ఉంటారు అంటే ఉదాహరణగా, ఎగ్జాంపుల్గా ఉంటారు. వారిలాగే ఇతరులను కూడా తయారు చేస్తారు. ఓం నమః శివాయ.